60 ఏళ్ళు దాటిన వారు వయాగ్రా వాడకుండా ఎక్కువసేపు శృంగారం చేయాలంటే వయాగ్రా కాకపోతే వార్డెనాఫిల్ ఉంటుంది, టడలాఫిల్ ఉంటుంది. ఎనీహో వీటన్నిటినీ కలిపి PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. ఈ 4 రకాల డ్రగ్స్ సిల్డెనఫిల్, వార్డెనాఫిల్, టడలాఫిల్, ఆవెనాఫిల్ ఇవన్నీ కూడా వయసుతో నిమిత్తం లేదు. ఒకవేళ మంచి స్టామినా ఉంటే 70 ఏళ్ళ వాళ్ళు కూడా శృంగారంలో పాల్గొనవచ్చు. వయాగ్రా అవసరం కూడా ఉండకపోవచ్చు. 25 ఏళ్ళ వాడు కూడా లోపల ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే కంజెంటల్ మాల్ఫార్మేషన్స్ అంటాం, అట్లా ఉన్నప్పుడు వాళ్ళకు శృంగారంలో పాల్గొనడానికి ఇబ్బందులు ఉంటాయి. సో ముఖ్యంగా ఈ కాలంలో చాలా చిన్న వయసులోనే శృంగారంలో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. పేషెంట్ల వయస్సు తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్లకు అది 25 అయినా 30 అయినా అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఉండట్లేదు. ఇలా ఎందుకవుతుంది? శరీరంలో మానవుడి అంగంలో మధ్యలో మూత్రం వచ్చే రంధ్రం ఉంటుంది. అటుపక్కన ఇటుపక్కన మానవ అంగంలో ఒక స్పాంజ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని మనం సైనసాయిడ్స్ అని పిలుస్తాం మెడికల్ భాషలో. కార్పోరా క్యావర్నోజా అనే ఒక టిష్యూ ఉంటుంది, దాంట్లో సైనసాయిడ్స్ ఉంటాయి. ఈ సైనసాయిడ్స్ మనం సర్జరీ చేసినప్పుడు ఒక స్పాంజ్ లాగా కనబడుతూ ఉంటుంది. దాని యాక్షన్ కూడా స్పాంజ్ లాగానే రక్తాన్ని పట్టి పెట్టుకుంటుంది. అది కనుక రక్తాన్ని వదిలేస్తే వెంటనే రక్తం బయటకు వచ్చేస్తుంది. ఒకసారి రక్తం బయటకు వచ్చేసిందంటే బయటకంటే శరీరం లోపలనే కానీ ఆ అంగం నుంచి బయటకు వెళ్ళిపోగానే అది మెత్తబడిపోతుంది. మళ్ళీ గట్టిపడాలంటే ఒక్కొక్కసారి కొన్ని గంటలు, కొన్ని రోజులు అలా వాళ్ళ శరీర సౌష్ఠవాన్ని బట్టి వేరే అవుతుంది. దీన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటాం. సో 60 ఏళ్ళ వాళ్ళు కూడా శృంగారంలో ఒకవేళ మంచి సాధన ఉంటే, కంటిన్యూటీ ఉంటే చేయొచ్చు. వయాగ్రా అవసరం కూడా ఉండదు. శృంగారంలో పాల్గొనాలంటే 2-3 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. ఒకటేమో జనరల్ స్టామినా. శృంగారానికి రన్నింగ్కు చాలా పోలికలు ఉంటాయి. రన్నింగే కాక ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసినా పర్లేదు. రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, ఎనీథింగ్. ఇప్పుడు బాగా లావుగా ఉన్న వాళ్ళని రన్నింగ్ చేయమంటే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి కనుక వాడు స్విమ్ చేయడం బెస్ట్. సో ఏరోబిక్ ఎక్సర్సైజ్కు శృంగారానికి ఉన్న పోలికలు ఏమిటంటే రన్నింగ్ చేసినప్పుడు ఆయాసం వస్తుంది, సెక్స్ చేసినప్పుడు ఆయాసం వస్తుంది. శృంగారంలో ఒకసారి పాల్గొంటే మళ్ళీ వెంటనే రెండోసారి పాల్గొనలేరు. అలాగే రన్నింగ్ కూడా ఒక రౌండ్ ఆఫ్ రన్ కాగానే సెకండ్ రౌండ్ మధ్యలో రెస్ట్ అవసరం ఉంటుంది. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే పెద్ద పొట్ట ఉన్నదనుకోండి వాడికి రన్నింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. లేదా చాలా ఎక్కువ బరువు ఒబిసిటీ ఉన్నదనుకోండి, ఈ ఒబిసిటీ ఉన్నప్పుడు వాళ్ళకు రన్నింగ్ శక్తి తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా శృంగారంలో కూడా శక్తి తగ్గిపోతుంది. అందుకనే డిఫెన్స్లో పనిచేసే వాళ్ళకు మామూలుగా రన్నింగ్ చేయరు. వాళ్ళకు రైఫిల్ పట్టుకొని రన్నింగ్ చేయిస్తారు. వాళ్ళకు రైఫిల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది బాడీ. రైఫిల్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండడానికి ఉండదు. ఎప్పుడు శత్రువు వస్తాడో తెలియదు. అందుకని ఆ రైఫిల్ 10-15 కిలోల బరువు ఉంటుంది. అంత బరువును కూడా మోస్తూ వెళ్ళాలి. యూజువల్గా 40 ఏళ్ళ వయస్సు ఉండి 6 ఫీట్ల పొడవు ఉంటే 70 కిలోలు ఉండొచ్చు. మన దగ్గర 6 ఫీట్ల హైట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. 40 ఏళ్ళ వయసు కన్నా ముందే 25-30 ఏళ్ళ నుంచే వాళ్ళు పెద్ద పొట్ట, వాడికి 99 కిలోలు, 110 కిలోల బరువు ఉంటుంది. సో ఇలా బరువు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు రన్నింగ్ చేసే శక్తి తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా శృంగారంలో పాల్గొనే శక్తి కూడా తగ్గిపోతుంది. సో వయాగ్రా 60 ఏళ్ళ వాళ్ళు వేసుకోకూడదని కానీ వేసుకోవచ్చు అని కానీ ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఏమీ లేదు. ఎవరికి అవసరమైతే వాళ్ళు వేసుకోవచ్చు. 25 ఏళ్ళ వాళ్ళు వేసుకోవచ్చు, 90 ఏళ్ళ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ట్యాబ్లెట్స్ పని చేయకపోతే సర్జరీ ఉంటుంది. మనం చెవులోకి దూది పెట్టినప్పుడు దూది వెళ్ళకపోతే మనం ఏం చేస్తాం? ఒక పుల్లకు దూది చుడతాం. అలాగే దీన్ని ఇంప్లాంట్ అంటాం. ఇది జర్మన్ ఇంప్లాంట్. మానవ అంగంలోకి లోపలికి పెట్టేసి కుట్లేసి పెడతాం, బయటికి కనబడదు. దీనికి శక్తి ఉంటుంది, దీనికి బలం ఉంది. ఈ బలం ఉండడం వల్ల ఇది అవసరం అనుకుంటే 500 గ్రాముల బరువు మోయగలదు. ఇట్లాంటివి 2 పెడతాం. సో బలంగా ఉంటుంది. బలంగా ఉన్నప్పుడు లోపలికి వెళ్తుంది. ఇవాళ పొద్దున్నే ఒక పేషెంట్ వచ్చాడు, సార్ నాకు మాస్టర్బేషన్ చేసినప్పుడు బాగానే ఉంటుంది కానీ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళట్లేదు. ఎందుకు అంటే మాస్టర్బేషన్లో డిమాండ్ లేదు, ఎగ్జామినర్ లేడు. నువ్వు ఎంత చదువుకుంటే ఎంత రాస్తే అంతే నువ్వు మంచి మార్కులు నువ్వే వేసుకుంటావు. కానీ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మాయి మార్కులు వేయాలంటే మరి కొంత పర్ఫార్మెన్స్ ఉండాలి. ఇప్పుడు మాస్టర్బేషన్లో మనమే ఎగ్జామినర్, మనమే స్టూడెంట్ కనుక మనం ఎన్ని మార్కులు వేసుకున్నా ఓహో నాకు బాగానే ఉందిలే అని అనుకుంటాం. సో బాగుందా లేదా అనేది ఎలా తెలియాలి అంటే ఎరెక్టెడ్ పెనిస్ పట్టుకొని 2 వేళ్ళు ఒకవైపు ఇంకో వేలు ఒకవైపు పెట్టినప్పుడు అది వంచితే అది లోపలికి వెళ్ళలేదు. ఇటు కానీ కిందికి కానీ ముందుగా కానీ సైడ్ కానీ ఎటైనా వంచగలిగితే దానికి శక్తి లేదు అని అర్థం. సో ఈ శక్తి ఎంత ఉండాలి? అవసరం వస్తే 500 గ్రాముల బరువు మోసేంత శక్తి ఉండాలి. దీన్ని యాక్సియల్ రిజిడిటీ అంటారు. ఇప్పుడు ఒక రబ్బర్ను మనం లాగి వదిలేస్తే
మళ్ళీ యథాతథ స్థితికి వస్తుంది. దాన్ని ఎలాస్టిసిటీ అంటారు. అదే రబ్బర్ను మనం చాలా దూరం లాగి కొన్ని గంటలో కొన్ని రోజులు అలా పెట్టామనుకోండి, అప్పుడు దాన్ని వదిలినా దాని మీద ప్రెషర్ వదిలినా అది మొదటి స్థితికి రాలేదు. అప్పుడు లాస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటారు. అలాగే ఒక తీగకు మనం బరువులు యాడ్ చేస్తూ ఉంటే ఇనుప తీగకు కొద్ది బరువుల తర్వాత అది కొంచెం పెరుగుతుంది లెంత్. ఒక స్థితిలో మళ్ళీ మీరు బరువు తీసేసినా మొదటి స్థితికి రాలేకపోతుంది. దాన్ని యంగ్స్ మాడ్యులస్ అంటారు. ఎలాస్టిసిటీ అనే చాప్టర్లో మనం చదువుకుంటాం. సో ఒక రాడ్ను మనం తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అది రెజిస్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని యాక్సియల్ రిజిడిటీ అంటారు. పినిస్కు కూడా యాక్సియల్ రిజిడిటీ అనేది మనం చూస్తాం. ఈ యాక్సియల్ రిజిడిటీ 500 grams ఉంటే కానీ అది లోపలికి వెళ్ళలేదు. ఇది దీని అర్థం. సో 60 ఏళ్ల వాళ్ళు వయాగ్రా వేసుకోవచ్చు, 20 ఏళ్ల వాళ్ళు వేసుకోవచ్చు. వయాగ్రా లేకుండా ముందు ప్రయత్నం చేయాలంటే బరువు లేకుండా చూసుకోవాలి, స్టామినా ఉండాలి, స్పెషల్ ఎక్సర్సైజెస్, పెల్విక్ ఎక్సర్సైజెస్ అని ఒక ఎక్సర్సైజెస్ ఉంటాయి. మీరు నెట్లో పెల్విక్ ఎక్సర్సైజెస్ అని కొడితే మీకు వస్తాయి. ఎలా చేయాలని చెప్తారు. దాంట్లో స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. మీకు ఒకవేళ అది అర్థం కాకపోతే డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ గారు చూపెడతారు. ఈ పెల్విక్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చు. బయట వాళ్ళకి మనం ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు కూడా తెలియదు. సో ఇట్లాంటి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఈ ఎక్సర్సైజెస్ ఫెయిల్ అయినప్పుడు ట్యాబ్లెట్స్ ఉంటాయి. తప్పేమీ లేదు, ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ ఇంతవరకు ఆ ట్యాబ్లెట్స్ పర్మనెంట్గా లేవు. ఇప్పుడు టైఫాయిడ్కి 10 days ఇస్తే వెళ్తాయి, పోతుంది వ్యాధి. టీబీకి 6 నెలలు ఇస్తే పోతుంది. కానీ దీనికి అట్లాంటి ట్రీట్మెంట్ ఇంతవరకు రాలేదు. నీడ్ బేస్డ్, ఏ రోజు అవసరం అనుకుంటే ఆ రోజు వేసుకొని ట్యాబ్లెట్ వేసుకొని సంసారం చేయాలి. ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు కొద్దిమందికి విపరీతంగా నడునొప్పో తలనొప్పో వస్తుంది. అట్లాంటి వాళ్ళు భరించలేనంత ఉంటే సర్జరీకి ఆప్ట్ చేసుకోవాలి. లేదా ఒకవేళ భరించగలిగితే ఆ ట్యాబ్లెట్ వేసుకొని సంసారం చేయాలి. ఎన్ని సంవత్సరాలైనా చేయొచ్చు. నేను 18 సంవత్సరాలు ఇట్లాంటి ట్యాబ్లెట్స్ వాడుకున్నాను. నా వయసు ఇప్పుడు 69. కనుక ట్యాబ్లెట్స్ వేసుకుంటే కిడ్నీ చెడిపోతుంది, హార్ట్ అటాక్ వస్తుంది అనుకోవడం పొరపాటు. ఇక ఏ ఏజ్ వాళ్ళైనా ట్యాబ్లెట్ అయినా వేసుకోవచ్చు. ట్యాబ్లెట్ వేసుకోవడానికి వీలు లేని పరిస్థితులు ఉంటే సర్జరీ చేయించుకోవచ్చు. ఎలాగైనా మొత్తానికి వారానికి కనీసం 2 సార్లు శృంగారంలో పాల్గొంటే 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. నాట్ ఓన్లీ బతకడం, వెజిటేటివ్ లైఫ్ కాకుండా వాళ్ళ బాత్రూమ్కి వాళ్ళు వెళ్ళి హ్యాపీగా ఉంటారు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచుతారు. సర్వే జనా సుఖినో భవంతు.